డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని వైకాపా అసత్య ప్రచారాలు చేస్తోందని, గత వైకాపా హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా ఎందుకు భర్తీ చేయలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డిఎస్సి ఉపాధ్యాయుల సంఘీభావ ర్యాలీ భారీగా నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డిఎస్సి ఉపాధ్యాయ సంఘీభావ ర్యాలీ చేపట్టారు. స్థానిక గడియారం స్తంభం వద్ద మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఉపాధ్యాయులు నాయకులు పాలాభిషేకం చేశారు. అక్కడ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఆర్డీఓ అరుణ్ కుమార్కి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించామన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, అసత్య ప్రచారాలు చేస్తూ కోర్టుకు వెళ్లారని, ఆ కేసు కూడా కొట్టేశారని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దురుద్దేశంతో వైకాపా అసత్య ఆరోపణ చేస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్లు కూడా తక్కువని ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి కూడా వాళ్ళకి సంఘీభావ యాత్రని ఈరోజు చేశాం. దాదాపు వేలాది మందిగా గూడూరులో జనసేన శ్రేణులు కూడా వచ్చి మా కాన్స్టిట్యూన్సీలో సెలెక్ట్ అయిన 69 మంది ఉపాధ్యాయులు 16,400 ఉపాధ్యాయులకి మద్దతుగా ఇక్కడ ర్యాలీ నిర్వహించి మా సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పేది అంటే తప్పుడు ప్రచారాలు. నేను చెప్పేది ఒకటే ప్రజలందరూ ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అవ్వక ముందు ఏం చెప్పాడు? నేను వస్తే నెల రోజుల లోపల టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తా అన్నాడా లేదా? కావాలంటే రికార్డ్స్ ఉన్నాయి. చేశారా? మీరు గెలిచారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క టీచర్ పోస్ట్ అన్నా మీరు భర్తీ చేశారా? చెప్పండి, మనస్సాక్షి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి అందరినీ తెలియజేస్తున్నారు. మీరు చేశారా? చేయగా మేము వచ్చిన తర్వాత మా లోకేష్ బాబు గారు, మా లీడరు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ యువగలంలో మేము గెలిస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి నిరుద్యోగుల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తున్న మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన వెంటనే ఉపాధ్యాయ పోస్టులకి భర్తీ పెట్టి దాదాపు 5 లక్షల చిల్లర మంది అప్లై చేస్తే దాదాపు 16,450 పోస్టుల్ని ఫిలప్ చేస్తే మీకు వణుకు పుట్టేది కింద నుండి. వరి చెప్పింది చేశారే ఎన్డీఏ గవర్నమెంట్, లోకేష్ బాబు గారికి మంచి పేరు వచ్చేస్తాము, అలాగే మన అన్యాయం అయిపోతాము అనేటువంటి మాటలు ఏం చేయాలో మీకు అర్థం కాక సంవత్సరం రోజుల తర్వాత అంటే ఇంట్లో మనకి దొంగలు ఎవరన్నా దొంగ సుత్తు తెచ్చుకోకపోతే 6 నెలలకి కుటుంబం ఈరోజు వచ్చి మీరు మొరగడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తాను. మీరు చేయలే, అమ్మ ఎట్లా అడక్కు తమ్మిదా మీ 5 సంవత్సరాలు. మేము వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా మా యువ నాయకుడు ఈరోజు చేస్తే ఆ నాయకుడి పైన అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలు. మొన్న గూడూరులో ఒక ప్రోగ్రాం పెట్టి అధికారులకి మేము కొత్త ఇన్ఛార్జి భర్తీ చేస్తాము అంతే తప్ప పెట్టి గూడూరు టౌన్లో లోకేష్ బాబు దగ్గర ఫ్లెక్సీ కట్టాలి. మా చేత కదా మీకు ఫ్లెక్సీ కట్టేదానికి ఈరోజు మేము కట్టాము ఫ్లెక్సీ. ఎక్కడన్నా ఒక్క మాట మీ గురించి తప్పుగా కట్టామా తెలుసుకోండి మీరు. ఎందుకంటే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మేము కట్టమంటే మీకన్నా తెగించేవాళ్ళు మా దగ్గర పార్టీ క్యాడర్ గుర్తుపెట్టుకోండి. మీకన్నా 200-300 తెగించేటువంటి పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ. ఇంకా పలువురు మాట్లాడారు. డిఎస్సి అభ్యర్థి కానీ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ సంబంధిత నాయకులు కానీ అడగలేదు. మీరు మాత్రం ఈ పరిపాలన బాగా సాగుతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో సూపర్ 6 సక్సెస్ అయిపోయింది. అనుకున్న పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు, మాకు కంటెంట్ దొరకలేదని చెప్పని వాళ్ళని తీసుకొని మీ బ్యాచ్ మాకు జంజీ అంటారు, మా వాళ్ళు జంజీ వాళ్ళు కాదు, మీ గంజి బ్యాచ్ ఉంటారు, ఆ బ్యాచ్ని తీసుకొచ్చి మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఎదువా చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాను, మీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ అయినటువంటి గ్రూప్ 1 సర్వీస్ని కూడా ట్యాంపర్ చేసి మీరు చాలా మంది తెలియకుండా ఒక 10 మంది దాకా అక్రమంగా డబ్బులు తీసుకొని కోట్ల రూపాయల లావాదేవీలు చేసి థాయిలాండ్లో వాళ్ళ పేపర్లు దిద్దించి అక్రమాలు చేసింది మీరు. డిఎస్సీలు ఈ రోజు వరకు చూడండి, మా నియోజకవర్గం 68 మంది సెలెక్ట్ అయితే వాళ్ళు చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందం వేసింది. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించి
16,000 ఉద్యోగాలు అంటే ఇంటూ 10 1,60,000 మందికి మన రాష్ట్రంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించింది. వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉంటే మీకు ఒప్పక జరిగిన సంవత్సరం తర్వాత అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందని వెలుగుత్తి చాటుతూ ఈరోజు గూడులో గత 5 రోజులు చూస్తున్నాము. మీకే సందర్భాలు సమయాలు లేవు, ఏదో ఒక కొత్త నాయకత్వం చేత పుట్టిందని చెప్పని ఆ నాయకత్వాన్ని ఎత్తుకుని పైకి తిరగాలని చెప్పని వచ్చి ఈరోజు మొన్న మేము 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాం సార్. నేను కలవలపూడి స్కూల్లో పీడీగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే మేము ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము 2018 తర్వాత మాకు ఎలాంటి డిఎస్సి రాలేదు. మేము ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ కష్టపడి చదివి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఈరోజు మీరు అవకతవకల ద్వారా వచ్చారని మాట్లాడుతుంది సార్ ఈ ప్రభుత్వం. మాకు ఎలాంటి అవకతవకలు కూడాను జరగలేదు. అలాగే ఇన్ని పోస్టులు ఆ ప్రభుత్వము మాకు ఇవ్వలేదు. 16,000 మంది పోస్టుల్ని మాకు ఈ కూటమి ప్రభుత్వము మా ప్రియ అధినేత గారు మా లోకేష్ గారు మాకు కల్పించారండి. అంతేగాని ఎలాంటి అవకతవకలు జరిగి ఇక్కడ ఏ టీచర్లు రాలేదు. 16,000 మంది ఉద్యోగస్తులు అందరూ కూడాను నిజాయితీగా రాజమార్గంలో వచ్చారు. ఇలాంటి ఎక్కడా కూడాను అవినీతి జరగకుండా మా లోకేష్ గారు చూస్తున్నారండి. ఎలాంటి బయట నుంచి ప్రభుత్వం వచ్చి ఇలాంటి అవకతవకలు పెట్టి ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన చాలా పకడ్బందీగా ఈ యొక్క 16,000 ఉద్యోగాలని ఎంతో నియంత్రణగా పాలించారు. ఎలాంటి పక్షపాతము చూపించలేదు, ఎవరి మీద కూడా జరగలేదు. నేను ఎప్పుడూ చూడలేదు ఇంత డిఎస్సిలో విజయవాడ అమరావతిలో సార్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ప్రసన్న లక్ష్మి, నాయకులు సేవం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిలిచెంచరామయ్య, భాస్కర్ రెడ్డి, రహీం, దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, మోహన్, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, అన్ని మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.